హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సప్తగిరి థియేటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధానంగా శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ఆరి సినిమాని అక్కడ అడ్డగించినట్టుగా తెలుస్తోంది. వివరాలు సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. గాంధీని విమర్శించినటువంటి నేపథ్యంలో శ్రీకాంత్ భరత్ అనే నటుడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గాంధీకి సంబంధించి మొన్న అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ భరత్ అనే నటుడు కొన్ని వీడియోలను అప్లోడ్ చేశారు. దాంట్లో గాంధీని తీవ్రమైన విమర్శలు చేస్తూ, గాంధీ క్యారెక్టర్ ని అసోసినేషన్ చేస్తూ ఆయన కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. దానిపైన కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. శ్రీకాంత్ భరత్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరగా శ్రీకాంత్ భరత్ దాన్ని డినే చేసి మరింత గాంధీకి సంబంధించినటువంటి విషయాల్ని మరింత విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కొంతమంది ఆయన ఇటీవల ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో సినిమా థియేటర్ ముందట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు, తమ నిరసన వ్యక్తం చేశారు. ఆ సినిమాని బ్యాన్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉదయం టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ శ్రీకాంత్ భరత్ పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు కూడా చేశాడు. గాంధీని విమర్శించినటువంటి వాళ్ళపైన దేశద్రోహం కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, గాంధీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ శ్రీకాంత్ భరత్ మాత్రం తన పద్ధతి మార్చుకోవట్లేదు. తాను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. గాంధీ భారత స్వతంత్ర ఉద్యమంలో గానీ లేదంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రావడంలో గానీ గాంధీ పాత్ర ఏమీ లేదు అనే విషయాన్ని ఆయన పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఇదివరకే గాంధీకి సంబంధించి 3 వీడియోలు 3 సార్లు తన నిరసనను లేదంటే గాంధీకి సంబంధించి క్రిటిసిజం ని చేశాడు. ఇప్పుడు వాటన్నింటిని వెంటనే తొలగించడంతో పాటు గాంధీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాసేపు అంటే కొన్ని రోజుల్లోనే రేపెల్లుండి మా అసోసియేషన్ కి సంబంధించినటువంటి నాయకులను కలిసి ఇట్లా సినిమా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్సివ్ పర్సన్స్ వాళ్ళందరూ గాంధీని లేదంటే దేశ నాయకులను దేశ సమగ్రతను భంగపరిచేలా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే అది ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళపై తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి. దాంతోపాటు అట్లాంటి వాళ్లకు నటించే అవకాశాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశంపై శ్రీకాంత్ నటుడు ఏమైనా స్పందించారా? ఆయనకు గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు గాంధీకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు అంటే దానిపై క్షమాపణలు చెప్తూ గాంధీ ఔన్నత్యాన్ని చాటే విధంగా తాను పోస్టులను పెట్టాలి అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ శ్రీకాంత్ భరత్ మాత్రం తాను చేసినటువంటి వీడియోలను కూడా ఇప్పటి వరకు డిలీట్ చేయలేదు. దాంతో పాటుగా కాంగ్రెస్ నాయకులు తన పైన నిరసన వ్యక్తం చేస్తా ఉంటే ఆయన మాత్రం తాను చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని పదే పదే చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఐకానిక్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నాయో అంటే నేషనల్ బర్డ్స్ ని కానీ ఇప్పుడు నేషనల్ బర్డ్స్ ని లేదంటే నేషనల్ అనిమల్స్ ని వాటిని ఇబ్బందులు కలిగజేస్తే వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా ఉన్నటువంటి గాంధీని కించపరిచినటువంటి వాళ్ళని కానీ గాంధీపై విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళపైన కూడా అదే యాక్ట్స్ తోని కఠినంగా పని చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ఇదే డిమాండ్ తోని ఉదయం సైబర్ క్రైమ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఫిర్యాదు చేశారు. కానీ శ్రీకాంత్ భరత్ మాత్రం తాను చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నాడు. స్వాతంత్ర పోరాటంలో గాంధీ చేసినటువంటి త్యాగం ఏమీ లేదు. అప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు చాలా మంది చేశారు తప్ప ఈయన చేసింది గాంధీ చేసింది ఏమీ లేదు అని శ్రీకాంత్ భరత్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ. महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी जिंदाबाद. खबरदार महात्मा गांधी गारी जोलिకి వస్తే खबरदार 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 महात्मा गांधी गारी जोलिకి వస్తే खबरदार खबरदार. అయ్యంగార్ అని చెప్పి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అదేదో హీరోయిజం లెక్క
తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్ట్ అనేది తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారు ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం